కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ఆయన లేటెస్ట్ సినిమా తగ్ లైఫ్ విడుదలకు కర్ణాటకలో కష్టాలు తెచ్చిపెట్టేలా చేశాయి. కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందంటూ కమల్ తగ్ లైఫ్ ప్రమోషన్ ఈవెంట్లో మాట్లాడగా కర్ణాటకలో పెద్ద దుమారమే రేగుతోంది. తమ భాషకి చాలా చరిత్ర ఉందని, అయినా ఇతర భాషల్ని గౌరవించడం నేర్చుకోవాలంటూ బీజేపీ విరుచుకుపడగా అధికార పార్టీ కాంగ్రెస్ కూడా కమల్ హాసన్ ని టార్గెట్ చేసింది. దీంతో కన్నడ నాట అన్ని పార్టీలకు కమల్ సాఫ్ట్ టార్గెట్ గా మారినట్టయింది. తమిళం నుంచే కన్నడ పుట్టింది. కమల్ కామెంట్స్ పై కాక. కమల్ హాసన్ కేం తెలియదంటూ తిప్పికొట్టిన కర్ణాటక సీఎం. తగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా నటుడు మక్కల్ నీదిమయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో కాకరేపాయి. కొన్ని రోజుల క్రితం తగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో కన్నడ హీరో శివరాజ్ కుమార్ ని ప్రశంసించే క్రమంలో కమల్ తమిళం నుంచే కన్నడం పుట్టిందని చెప్పారు. వెంటనే ఈ కామెంట్లపై వ్యతిరేకత రాలేదుగాని 2 రోజుల తరువాత కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర రియాక్ట్ అయ్యారు. ఇది సంస్కారం లేని వారు మాట్లాడే మాట అంటూ ఎక్స్ లో కమల్ పై ఫైర్ అయ్యారు. ఇతర భాషలను గౌరవించాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఇదే ఇంకాస్త ముదిరి కమల్ హాసన్ సినిమాలను కన్నడ నాట బాయ్కాట్ చేయాలని పిలుపిచ్చింది బీజేపీ. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కమల్ ని ఎద్దేవా చేశారు. కన్నడ భాషకి సుదీర్ఘ చరిత్ర ఉందని, పాపం కమల్ కి ఆ విషయం తెలియదన్నారు. దీంతో అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు టార్గెట్ అయ్యారు కమల్ హాసన్. అయితే కమల్ హాసన్ మాత్రం శివరాజ్ కుమార్ పై ప్రేమతో తానలా మాట్లాడినట్టు చెప్పారు. తాను మాట్లాడిన దాన్ని అనుభవజ్ఞులకు వదిలేయాలని సూచించారు. చాలా మంది చరిత్రకారులు తనకి భాషల చరిత్ర చెప్పారని, నేనేదో దురుద్దేశంతో మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. Will take care of Thug Life, Kamal Hassan and all these controversies. Politicians are not qualified to talk about language. They don't have the education enough to talk about it. That includes me. So let's leave all these very in-depth discussions to historians, archaeologists and language experts. కమల్ హాసన్ మాట్లాడే క్రమంలో ఉద్దేశ్యం ఏదైనా కానీ సినిమా రిలీజ్ కి ముందు ఇలా మాట్లాడడం, దానిపై వివాదం రేగడంతో సినిమా బయ్యర్లలో ఆందోళన పెంచేదే. దానికి తోడు కర్ణాటకలో సినిమాలను చూడొద్దనే పిలుపు వరకు వ్యవహారం ముదిరిన తరువాత విషయాన్ని తేలిగ్గా చూడలేం. ఇప్పటికే కర్ణాటకలో భాషాపరమైన కోణంలో ప్రో కన్నడ మూవ్మెంట్ నడుస్తోంది. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల వారు కన్నడ భాషనే మాట్లాడాలంటూ బీజేపీ సహా ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్న వేళ కమల్ హాసన్ తగ్ లైఫ్ సినిమా ఈవెంట్ దాన్ని మరో మలుపు తిప్పేలా ఉంది. మరి దీని నుంచి కమల్ ఎలా బయటపడతాడో చూడాలి.